జాయిన్ అయినరు అని చెప్తున్నా నువ్వే సైడ్ నుండి చూస్తే నీ వల్లనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తమ్మి. ఇది నిజము. ఇది ఏమంటారు, నీ మనసుకు కూడా తెలుసు. ఎందుకంటే ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ కూడా తిట్లన్నీ మాకు, బెనిఫిట్స్ అన్ని వేరే వాళ్ళకు అని అన్నావు. ఆ బెనిఫిట్స్ అందరికీ ఎవరికి రాలే. ఆ చెట్టు నుండి వచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా మీరు తిన్నారు, అండ్ మీరు దానికి పడ్డ రాళ్ళు కూడా మీరు పడ్డరు అనేటువంటి చెప్పకనే చెప్పాలని అనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఒకటి చెప్పినట్టు కాకుండా నీ స్వయంగా నీ గుండెల మీద చెయ్యేసుకొని నువ్వు చేసిందేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటిది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని అది కొంచెం మర్చిపోకుండా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని ఈ సభాముఖంగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సభ వేదిక మీద నుండి నేను చెప్పాలి, నీకు గుర్తు చేయాలి అనుకుంటాను తమ్మి. నీతో పాటు, నీకన్నా కొంచెమే నేను జూనియర్, బట్ నీతో పాటు ఇన్నేళ్ళ నుంచి కూడా నేను ప్రయాణం చేస్తూ వచ్చిన కాబట్టి చాలా విషయాలు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పాలని అనిపించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ లింగం, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం. నేను సీనియర్ లీడర్ని. 2009 నుంచి 8-9 నుంచి నేను జాగృతి విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే రాజీవ్ సాగర్ గారు అప్పటి నుంచి కూడా పనిచేసిండు కానీ ఆయన పనిచేసినప్పుడు ఆయన స్థితి ఏంది, ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంది, ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మరి రాజీవ్ సాగర్ గారు జేడి శీలం గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన అక్కడ దయనీయ పరిస్థితులు ఉన్నాడు. అక్క అతన్ని మరి పిఏగా పెట్టుకుంది. ఫస్ట్ ఆయన పనిచేసింది పిఏగా. ఆయనకు అక్క నెలకు జీతం కూడా ఇచ్చింది. ఆయన అసలు మొట్టమొదటగా జాగృతిలో లీడర్ కాదు, ఫస్ట్ పిఏగా పనిచేసిండు. ఈ విషయం రాజీవ్ గుర్తుంచుకోవాలి. ఆయనకు లిఫ్ట్ ఇచ్చింది అక్క మాత్రమే. అక్క లిఫ్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన లీడర్గా ఎదిగి రూపాంతరం చెందిండు. దానికి మాత్రం ప్రధాన కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈయన ఉద్యమంలో పనిచేసినప్పుడు అసలు మేము జాగృతి సంస్థ ద్వారా మేమంతా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు, మేము ఉద్యమంలో మొత్తం సీరియస్గా పార్టిసిపేట్ అవుతున్నప్పుడు ఈయన అసలు ఎక్కడ ఉద్యమంలో లేడు. ఈయన మీద ఒక్క కేసు కాలేదు. ఈయన ఎన్నడూ ఒక్కరోజు కూడా జైలుకు పోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసుల మీద ఈయన ఓన్లీ పిఏ పని చేసుకుంటా వెనకంగా ఉండేది, సప్పిడి కాకుండా. అయినా అక్కగారు ఆయనకు మరి తోడ్పాటును అందించి చైర్మన్ పదవి అనేది ఇప్పించారు. ఈ చైర్మన్ పదవి అనేది ఎట్లొచ్చిందని మేము రాజీవ్ సాగర్ గారిని అడుగుతున్నాం. ఈ చైర్మన్ పదవి జాగృతి సంస్థ ద్వారానేగా వచ్చింది. నువ్వు జాగృతిలో పనిచేయబట్టే కదా వచ్చింది, నువ్వు టీఆర్ఎస్లో పనిచేయలేదు కదా. ఈరోజు జాగృతికి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అనుభవించిన పోస్టు ఏ సంస్థ ద్వారా వచ్చింది, ఎవరిప్పించిర్రు అనేది మీరు గుర్తెరిగి మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈయన అసలు తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని ఒక్కల్ని కూడా అక్కతోని కలవనీయకుండా ప్రతిసారి ముఖాలడ్డం పెట్టి మరి చాలా వివిధ ఇబ్బందులకు కార్యకర్తలను గురి చేస్తూ తన యొక్క సొంత పనులను చేయించుకుంటూ ఆయన ఆర్థికంగా రాజకీయంగా మరి ముందలికి పోయిండు. ఇది జాగృతి కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా తెలుసు. నిన్న వాళ్ళు మాట్లాడుకుంటా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంటుర్రు. మరి ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళం ఎవరన్నా మేము కార్పొరేషన్ పదవులను మేము అనుభవించినామా అని చెప్పి రాజీవ్ సాగర్ని అడుగుతున్నా నేను. ఎవరికున్నాయి? మాకు ఎవరికన్నా వచ్చినాయా? మేము పనిచేస్తలేమా అంటే మీరు పదవులు అనుభవిస్తారు, మళ్ళా మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఈరోజు ఏదో కొద్ది ఇబ్బంది కాగానే అవతలికి పోయి అక్కగారిని విమర్శిస్తారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మరి అనంతుల ప్రశాంత్ అనే వ్యక్తి కూడా మరి అక్క వాళ్ళ భార్యకు జడ్పీటీసీ టికెట్ ఇప్పించింది కూడా అక్కనే దగ్గరుండి వాళ్ళ భార్యని గెలిపించి రాజకీయ భిక్ష పెట్టింది. ఆయన కూడా అక్కకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. వీళ్ళంతా స్వార్థపూరితమైనటువంటి మైండ్తోని మరి ఈరోజు అక్కను బ్లేమ్ చేస్తూ ఉన్నారు. దీన్ని జాగృతి విద్యార్థులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాజారాం యాదవ్ గారు కూడా నిన్న మరి ప్రెస్ మీట్లో మాట్లాడిరు. అసలు రాజారాం యాదవ్ గారికి ఈ తెలంగాణ జాగృతికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఎన్నడూ జాగృతిలో పనిచేయలే. అసలు ఆయన జాగృతి కుటుంబ సభ్యుడు కానే కాదు. మరి కానప్పటికి కూడా ఆయన వచ్చి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఈ మీడియా మిత్రులు కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. ఇక రాజీవ్ సాగర్ అయితే తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు, అన్నం పెట్టినోనికి సున్నం పెడతాడు. మరి అన్నం పెట్టిన చేయిని కూడా నరికే రకం. ఈ రోజు ఆయన ఈ స్థితిలో ఉండంటే కారణం
కవితక్క అనేది గుర్తుపెట్టుకోవాలి. నిన్న మాట్లాడినటువంటి మాటలకి మరి కవితక్క గారికి ఈరోజు బేషరతుగా రాజీవ్ సాగర్ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి రాజీవ్ సాగర్ గుర్తుపెట్టుకోవాలి, మరి మాది ఉడుకు రక్తమే, మేము ఉద్యమంలో నుంచి వచ్చినావు, నువ్వైతే నాడు ఉద్యమంలో లేవు, నువ్వు వెనకంగా ఏదో ఫైళ్ళు పట్టుకొని డైరీలు పట్టుకుంటా మోసుకొని మొత్తం తిరిగినావు, అది మాకు తెలుసు, మేము ప్రత్యక్ష చూసినాం. మీరు గనక ఇంకొకసారి అక్కగారి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం మీ మీద భౌతిక దాడులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి. నా పేరు బండారు శ్రీనివాస్ గౌడ్ అన్న. నేను తెలంగాణ జాగృతి విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులుగా, అదేవిధంగా తెలంగాణ జాగృతిగా పనిచేసినాం. పోయినసారి పెద్దపల్లి ఎంపీగా కూడా మాకు మా మిస్సెస్ గారికి అవకాశం కూడా ఈ జాగృతి సంస్థ నుండే వచ్చింది. ముఖ్యంగా నిన్న తెలంగాణ జాగృతి తిరుగుబాటుదారులు అని చెప్పి నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అంటున్నాం, ఇక్కడ నుండి తెలంగాణ జాగృతి నాయకులు మేము అంటున్నాం, మీరు తెలంగాణ జాగృతి తిరుగుబాటులు కాదు, తెలంగాణ జాగృతి వెన్నుపోటు పొడిచే నాయకులు. ఎందుకంటే మీకు నచ్చిన వారికే పదవులు ఇవ్వాలి, మీకు నచ్చిన వారికే కవిత గారి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మీకు నచ్చిన వారికే కవితకు ఏం చెప్తే వాళ్ళతో చేపించేటువంటి నాయకులు మీరు. కాబట్టి సంస్థకు మీరు ఉండడం వలన లాభమో నష్టమో కవితక్క గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి మీరు అన్నారు మొన్న, అక్క 4 నెలలు 6 నెలల నుండి మమ్మల్ని ఎవరిని కూడా మీరు పిలుస్తలేరు, మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు అంటే మీతోని మాకు పని లేదు కాబట్టి అక్క, మీ అవసరం లేదు, అక్కతోని మీతోని అవసరం లేవు కాబట్టి అక్క మిమ్మల్ని విలువలే. ఒక నాయకుడు అంటాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక నాయకుడు అంటాడు, కవితకి ఎందుకు కొత్తగా బీసీ రిజర్వేషన్ల మీద ఫైట్ చేస్తుంది, జాగృతిలో బీసీ నాయకులు లేరా, ఇలా కొత్తగా ఎవరెవరినో తీసుకొచ్చి ఏ సంఘంలో తీసుకొచ్చి ఇలా కొత్తగా 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అన్న, మీరున్నటువంటి నాయకులు చాలా మంది కూడా సామాజికంగా బీసీ కులానికి చెందినటువంటి నాయకులకి యువత అధ్యక్షులు కావచ్చు, మీన జాగృతి ఉపాధ్యక్షులు కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి మంచి పోస్టులు ఇవ్వచ్చు. ఒక నాయకుడు అంటాడు, ఒక విద్యార్థి నాయకుడు, వాస్తవానికి ఆయన ఎక్కడ విద్యార్థి మాకు తెలియదు, ఎక్కడైనా కూడా ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఉస్మానియా విద్యార్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేది ఆనవాయితీ. అయినప్పటికీ కూడా ఆయన వివిధ దేవాలయాలకు లడ్డులు ఇచ్చుకుంటా కవితక దగ్గర ఒక అనుచరులకు పేరు తెచ్చుకుంటే అక్కనే పాపం తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయన ఏమంటాడు, కేసీఆర్ బిడ్డగా ఉంది కాబట్టే మేము కవితక్కతో ఇన్ని రోజులు పనిచేసినాం, కేసీఆర్ బిడ్డగా ఉన్నందుకే కేసీఆర్ ముఖం చూసి మేము కవితక్కతో పనిచేసినాం అని చెప్పి అన్నారు. బిడ్డ, నువ్వు అసలు ఏ కాలేజీలో విద్యార్థి నాయకునో మాకు తెలియదు, విద్యార్థి అధ్యక్షునైనాక నువ్వు ఎన్ని ప్రోగ్రాంలు చేసినావు మాకు తెలుసా, కేవలం మీరు ఒక అనుచరులు మాత్రమే. నిజంగా మీరు నిన్న మాట్లాడుతూ అంటారు, చాలా అక్కడున్న నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించి పెద్ద పదవులు అనుభవించి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అనుభవించినటువంటి వ్యక్తులు వాళ్ళు అంటారు, మేము రోడ్డు మీద పడ్డం వల్ల అక్కడ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలకు మేము రోడ్డు మీద పడ్డాం అంటారు. నిజంగా మీరు రోడ్డు మీద పడ్డారు నిన్న నుంచి. ఎందుకంటే మీరు అక్కను అవమానపరిచి అక్కను విమర్శించి ఇవాళ ఏదో మీరు ఆ సంతోష్ రావుకో హరీష్ రావుకో మీరు వాళ్ళ మనసులో స్థానం పొందడం కోసం తిన్నింటి వాసన లెక్కబెట్టి అలా కవితక్క గారిని 16 సంవత్సరాల అక్కతో ఉన్నటువంటి మీరు కవితక్కను విమర్శించారంటే బాజప్తుగా మీరు రానున్న రోజులలో ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు. ఎందుకంటే 16 సంవత్సరాల అక్క మిమ్మలను ఒక కన్న బిడ్డ లెక్క ఒక తమ్ముడు లెక్క చూసుకుంటే మీరు కవితక్క గారిని విమర్శించాలి. బిడ్డ, ఖచ్చితంగా రానున్న రోజులలో ఇదే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ పోటీ చేసినా ఎక్కడున్నా కూడా మేము ఖచ్చితంగా కవితక్క గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి సందేహం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి మా పెద్దలు, మా తెలంగాణ జాగృతి అందరి కూడా వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి మా జాగృతిలో పనిచేసి గత 2006 నుంచి మేమందరం కూడా అక్కతో ఆమెతోటి విన్నటువంటి మేము నడిచినటువంటి మా తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి ఒక రాజు సాగర్ అన్న గారికి, ప్రశాంత్ గారికి, అలా భుక్షపతి అన్న గారికి కూడా
అలాగే తమ్ముడు చరణ్ గారిని కూడా చెప్తున్నా, దయచేసి మీరు పోయినోళ్ళు పోయి ఉండగా కూడా మీ ఇంకా ఉన్నటువంటి పెద్దలతోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా మాకు కూడా తెలిసింది. దయచేసి అన్న, ఇవాళ అక్క తెలంగాణ మన జాతీయ పిత అయినటువంటి కేసీఆర్ బిడ్డ, మన జాగృతి పెట్టినటువంటి అక్క లేకపోతే ఇవాళ మనను ఎవరు కూడా ఎగబడకపోతుండే. ప్రతి ఒక్కరు కూడా తెలుసు, కవితక్క అంటే అరే రాజు సాగర్ కావచ్చు, ఇక్కడ వేదిక పైన అందరూ కూడా ఖాళీ అరే ఇలా కవితక్క మనిషి అని చెప్పేసి మనకు గుర్తుంది, అందరు కూడా గుర్తుపడతారు. అన్న మీకు ఇద్దరికి వచ్చినాయి అన్న చైర్మన్ పోస్ట్, బుక్షపత్ అన్న కావచ్చు, రాజు సాగర్ కూడా అన్నకు కూడా రావచ్చు. అన్న ఈరోజు అక్క తోటి మహిళ మన సొంత బిడ్డలు కూడా ఉన్నారన్న. ఒక కుటుంబంలో ఇవాళ కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ ఆమె చేసినటువంటి 2006 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని ఉన్నాయి అందరు కూడా తెలుసు. కానీ మీరు దయచేసి అలా మాట్లాడితే మాకు కూడా కొంచెం బాధ అనిపించింది అన్న. మీకు ఒకటే చెప్తున్నా, మీకు దయచేసి ఈ రోజు కాదన్న, మనం అక్క చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవాళ మీకు ఇలా పోస్ట్ రావడం కూడా ఇద్దరు చైర్మన్ లేరు అన్న, మన దాంట్లో ఇద్దరు చైర్మన్ లేరు. ఇవాళ ప్రశాంత్ అన్న వదిన కూడా కొండపాక జెడ్పీటీ చైర్మన్ కూడా అయింది. నేను దయచేసి అన్న, మీరు పోయి ఉండురన్న, దయచేసి అక్క మీద మీరు అట్లా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే నాకైతే అది నిన్న చూసినప్పటి నుంచి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. మేము చెప్పినాం అక్కకు, డే 1 2008 నుంచి మేము పనిచేస్తున్నాం. ఇదే తార్నాక టీం, ఇదే మా మణికేశ్వర టీం నుంచి నేను తెలంగాణ జాగృతి కూడా పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం. ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో మన మంచి వాళ్ళు కూడా ఇవాళ ఈటల రాజేందర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంతో మంది వెళ్ళిపోయారు. రఘునందన్ కావచ్చు, వాళ్ళందరూ కష్టపడ్డారు, అంతా చాలా మంది పోయారు. మనం అక్కతోటి మేము అట్లా చేయలే, ఇప్పటిదాకా అక్కతోటే ఉన్నాం, అక్కతోటి కలిసే నడుస్తాం కూడా. ఇక్కడ ఉన్నటువంటి మామూలు పిండాలు కావి, ఇవి గట్టి పిండాలు, ఎవరిని కూడా భయపడేటివి కావు. కానీ అక్కనంటే కూడా మేము తోడబుట్టింది, మా అక్కకి ఎంతో ఇస్తాం. మాకు కూడా మేము చెప్పినాం, అక్క కూడా ఏమని చెప్పినామంటే, అక్క మీ సొంత తమ్ముళ్ళం అక్క, బతికిన రోజు నీతోనే నడుస్తామని చెప్పేసి కూడా మేము అక్క కూడా చెప్పడం జరిగింది. అన్న మీరు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఆ మాటలు అన్నయ్య మాకు కూడా కొంచెం మనసాపం కలిగించినాయి అన్న. కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీకు ఏదైనా ఉంటే ఉండని, కానీ మీ సొంతంగా అంటేనేమో వేరే ఉండు, కానీ మిమ్మల్ని ఎవరిలో పెట్టి అనిపించి మాకు కూడా ఆ పైనుంచి కూడా మిమ్మల్ని నిన్న ప్రెస్ క్లబ్లో పెట్టడం కూడా మాకు కూడా పై వాళ్ళు మీకు ఏదో ఇచ్చి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్న. నాకు ఇచ్చినట్టు అవకాశం కూడా మీ అందరు కూడా పేరు పైన తెలవదు. మా మిత్రులు అన్న, మీ అందరు మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, ఇవన్నీ కూడా చెప్తున్నాము. మేము కూడా చేసినట్టు అక్క కూడా, మీరు కూడా ప్రతి దాన్ని కూడా మీరు అక్క దగ్గరికి ఇక్కడనే ఇదే క్లబ్లో కూడా ఎన్నో చేసింది. బీసీలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కావచ్చు, అందరు కూడా ఇక్కడ నుంచి అక్క కూడా ప్రతి విషయం కూడా ఈ ప్రెస్ క్లబ్ నుంచి అక్క ముంగడు తీసుకుపోయింది. కాబట్టి మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా జై జాగృతి. మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తూ, నా పేరు డేవిడ్, తెలంగాణ మైనారిటీ క్రిస్టియన్ స్టైల్ రాష్ట్ర అధ్యక్షుడిని పదవితో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు మన వేదిక మీద ఉన్న పెద్దల జాగృతులు ఎంతో అనుభవంతో చాలా సీనియర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్లో మేము మాట్లాడాల్సింది ఏంటంటే, మేము కొత్తగా చెప్పాల్సింది అవసరం లేదు. వాళ్ళు మాట్లాడిన 3 మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు జాగృతి అంటే రాజీవ్ సాగర్ గారు, రాజీవ్ సాగర్ అంటే జాగృతి అనే ఒక నేపథ్యం తెచ్చింది అది అక్కనే. ఇంకోటి, మేము రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు నిన్న మాట్లాడిన వాళ్ళంతా మేము చైర్మన్ అని అంటే, ఈ భిక్షపతి గౌడ్ గారు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, రాజీవ్ సాగర్ గారు తెలంగాణ ఫుడ్ చైర్మన్, ప్రశాంత్ గారి వైఫ్ జెడ్పీటీసీ, ఇక అనంతరావు అంటే అయినా బీజేపీ అయినా ఎమ్మెల్యే గెలిచాగానే తీసుకుపోయి కండమ కప్పిన ఫోటో నేను చూపిస్తున్నా. మీరంతా 10,000 అనుభవించి 10,000 అనుభవించలేదని అబద్ధమని మీడియా ముఖంగా చెప్తే మీ ఎంబడి తిరిగిన వాళ్ళు మీరు నవ్వుతున్నారు మిమ్మల్ని. ఇంకోటి, వాస్తవంగా కొంతమంది రాజీవ్ సాగర్ అని ఏమంటుండంటే, మేము రోడ్డు మీదకి వచ్చేసినాం, మా భవిష్యత్తు ఏంది, అసలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసేసారు అన్నాడు. వాస్తవం అమ్మన్నా కరెక్టే, 110% అన్నది నేను ఒప్పుకుంటా. నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, జీవీకే పక్కకు పుమా బిల్డింగ్ జూబ్లీ హిల్స్కి వచ్చి ఎంత పెద్ద ఫ్లాట్లు ఉన్నావో అది మాత్రం రోడ్డు మీదకి వచ్చినావు. వాస్తవం, నేను మీతో ఉన్నా, నేను నీ కార్యకర్తని, మేము కార్యకర్తలము. మేము కూడా ఇప్పుడు నువ్వు అక్కనైతే ఎట్లా ప్రశ్నిస్తున్నావో నేను మీడియా ముఖంగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ ఎంబడున్న కార్యకర్తలు, నీ ఎంబడి తిరిగిన ఫాలోవర్లను నువ్వేం చేసినావు? అసలు అక్కని కలవనిచ్చినవా? అక్కకు నేను బర్త్డేకు ప్రత్యేకంగా నేనే చెప్తాను, నేను బర్త్డేకి అక్కనే కలుస్తా అంటే అక్క లేదని అబద్ధం చెప్పి బయటకెళ్ళి పంపించిన ఘనత నీకున్నది. ఎప్పుడన్నా మమ్మల్ని లీడర్ లెక్క నువ్వు ట్రీట్ చేసినావా చెప్పు?
ఇప్పుడు మీరు పదవులు అనుభవించి మీరు చైర్మన్ అని ఏం లేని వాళ్ళు ఒక పోస్ట్ తీసుకొని చైర్మన్ అని ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు పోయి బీఆర్ఎస్ జాగృతి నుంచి ఒక అనుబంధ సంస్థనే మేము సపోర్ట్ చేసినాము, ఆ అనుబంధ సంస్థనే మేము పనిచేసినాము, ఆ బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నా మేము వెళ్ళిపోయినామంటే ఇంకా నేను దేంతో నవ్వాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు ఇంత అనుభవం ఉండి నీ కిందున్నలకు నువ్వు నాయకత్వ లక్షణాలు ఏం నేర్పిస్తున్నావో నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నువ్వు బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ జాగృతి అని చెప్పినప్పుడు అనుబంధ సంస్థ ఏదైనా పొలిటికల్ పార్టీకి పొజిషన్ ఇప్పగలుగుతుందా? ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పగలుగుతుందా? రాజకీయంగా అయినా కూడా అక్క మీకు మీ మీద అసలు వాస్తవంగా ఒక మంత్రికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు కొట్లాట అక్కకు నీకు కొట్లాట జరిగిందంటే నీ వల్లనే జరిగింది. అది నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్లాట జరిగింది, అది నువ్వు పెట్టుకో. నిన్ను అక్క కుటుంబ సభ్యులను కూడా ఒకసారి నా కొడుకు నా రిలేటివ్ అని పరిచయం చేసిందో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడు అది కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చి ఈయన నా కొడుకు లాంటి వాడు అందరికీ పరిచయం చేసింది. ఇవాళ నీకు ఇల్లు కానీ జాగృతి నుంచి నీకు కారు కానీ సీఎం మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ 6 కార్ ఫార్చునర్ సీఎం గారి ఫ్యామిలీ కార్ అని చెప్పి ఉన్న కార్ని కూడా నిన్ను నమ్మి నీకు వాడుకోనికి ఇచ్చింది. నువ్వు దుబాయ్కి ఎట్లా పోయినావు, నువ్వు లండన్కి ఎట్లా పోయినావు, ఇంటర్నేషనల్ ట్రిప్లు ఎట్లా తిరిగినావు, దానికంటే ముందు ఎక్కడ పోయినావు? ఇవాళ నువ్వు అంటున్నావు కేసీఆర్ గారి అభిమానంతో నువ్వు కేసీఆర్ గారు చెప్పు, నువ్వు కేసీఆర్ గారి పర్సనల్ ఎన్నిసార్లు కలిసి మీరు స్టేజ్ మీద కూర్చున్నారు చెప్పురి. మీరు జాగృతి కాకుండా మీరు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో హరీష్ రావుతో ఇదే సంతోష్ రావుతో మీరు ఎన్నిసార్లు ఫోటోలు దిగారు చెప్పు. అదే కవితక్క అనేది లేకపోతే మీకు ఫేస్ వాల్యూ లేదు బ్రదర్. మేము ఇప్పటికి కూడా మీరు మాకు వ్యతిరేకంగా చేసినా కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్లో జాగృతిలో కవితక్క మీకు నేర్పించిన దానికి మీరు విరోధులుగా అయిపోయి వేరే తీరు చేసారు, కానీ మేమైతే అట్లా కాలేదు. ఇప్పుడు కూడా మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ మాట్లాడే ముందు మీ ముఖాన్ని మీరు అద్దాలో చూసుకోండి, మీ కాళ్ళను చూసుకోండి, ఇవాళ మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు చూసుకోండి, బ్రాండెడ్ చెప్పులు చూసుకోండి, మీ లైఫ్ స్టైల్ చూసుకోండి. మీకు ఒక డ్రైవర్, మీ ఇంటికి ఒక డ్రైవర్, నీకు నడిపేందుకు ఒక డ్రైవర్, మీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్. ఎడికెళ్ళి వచ్చిండు మీకు ఫామ్ హౌస్లు ఎడికెళ్ళి వచ్చినాయి? నీకు మెయిన్ రోడ్డు మీద గుడిసెలకి వెళ్ళి రోడ్డు మీదకి నీకు ఫ్లాట్లు 200, 740 ఎస్ఎఫ్టీలో ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది 4 కోట్లది. ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఏంటంటే అంటే ఇప్పుడు కమ్యూనిటీ పరంగా మాట్లాడాలంటే కూడా నేను ఒక మాట చెప్పాలంటే నువ్వు ఒక పోస్ట్ ఉండి కూడా క్రైస్తవులకు కూడా నువ్వు ఏం చేయలేకపోయినావు. ఇదే హరీష్ రావు సిద్దిపేటల క్రైస్తవ శ్మశాన వాటికలు అమెరికాకు పోయి 110% గుంజేసుకొని ఒక వ్యక్తి బతికుండు లేదు అని చరిత్ర తెలవాలంటే చచ్చిపోయిన బుందలగడ్డలలో ఈయన మీ తాత, మీ కాక, మీ బాబాయ్ అని చెప్పనీకే మన బుందలగడ్డలే ప్రధానంగా మనకు ఎప్పటికైనా మనకు గుర్తింపు. ఆ బుందలగడ్డను కూలగొట్టి క్రైస్తవులకు బుందలగడ్డ లేకుండా చేసి సిద్దిపేటలు ఉంటే నువ్వు మాట్లాడలే, దాని ఇలా వెటనరీ హాస్పిటల్ ఉంటే నువ్వు మాట్లాడలే. నువ్వు సొంతగా కిందున్న క్యాడర్ని ₹1 సంపాదించకుండా మీరే సంపాదించుకొని మీరే కరోడుపతులు అయిపోయి మీరే పోస్టులు తీసుకొని మీరే సామాజికంగా మంచిగా అభివృద్ధి చెంది కిందున్న మొత్తం మాట్లాడేలా కవితక్కనంటే అట్లా అసలు అయితే ఇప్పుడు జాగృతి మీరు అన్నందుకు అసలు కవితక్కతో ఇప్పుడు మీరు ఉండాలి. కవితక్క ఎటువంటి బాధలలో ఉంది, ఇప్పుడు ఎటువంటి కష్టాలలో ఉంది? నువ్వు ఇంకొక మాట ఆయన ఏమంటాడు, మీరు నన్ను సంప్రదించిండ్రా, మీరు మాకు ఫోన్ చేసిండ్రా, నీ ఆత్మ మీద నీ మనసు మీద చేసుకొని చెప్పి నీ ఆత్మ పరిశీలన చేసుకో. జాగృతి ఆఫీస్ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు నీకు ఫోన్ చేసి నీకు 2 సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలే. నువ్వు పోతా PROలను కూడా తీసుకొని ఒక 8 మందిని తీసుకొని పోయినావు. నువ్వు 8 నెలల కింద వెళ్ళిపోయి సడన్గా మునిగిపోయి ఇవాళ ఎందుకు వచ్చినావు? నువ్వు వెళ్ళిపోవాల్సింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అన్నది ఒకటి చెప్పు. రేపు ప్రెస్ మీట్ నువ్వు నేను కూర్చుందాం, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏం పనిచేసింది చెప్పు. ఈ బీఆర్ఎస్కి ఎంతోమందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు చెప్పు. ఇప్పుడు మనం అడగాల్సింది పార్టీని కదా. నువ్వు బీఆర్ఎస్కి పనిచేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీని అడగాలి. జాగృతి అక్క నీకు పోస్ట్ ఇచ్చినామని అడుగుతావా, ఇల్లు ఇచ్చినామని అడుగుతావా, పైసలు ఇచ్చినామని పొజిషన్ ఇచ్చినామని అడుగుతావా? ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతిని మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసినాం, చెప్పేసినాం, పోయినామంటే మనం ప్రజలలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. సరే ఇప్పుడు మేము చూస్తాం, నువ్వు మీకు పొజిషన్ రాలే అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు బయటికి పోయినావు కదా, ఇదే హరీష్ రావును, ఇదే మన సంతరావును, ఇదే నువ్వు జగదీశ్వర్ రెడ్డిని అంటున్నావు కదా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటావా, ఎంపీ టికెట్ తెచ్చుకుంటావా, దీనికంటే ఇంకా పెద్ద పోస్టు తెచ్చుకుంటావా? మేము ఇప్పుడు చూస్తాం. ఇక ఇప్పటి నుంచి నువ్వు పోస్టులు తెచ్చుకో. పోస్టులు లేకోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకు ఏం పోస్ట్ ఇవ్వలే, నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, నీ బ్రతుకు ఆగమైపోయింది, నీ కెరియర్ ఆలోచన అయిపోయింది అంటున్నావు కదా. ఇప్పటి నుంచి మీరు ఏం పోస్టులు తెచ్చుకుంటారో ఏం చేస్తారో మేము చూస్తామని చెప్తూ ఈ సవాళ్ళు విసురుతూ ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే
మాటలు మాట్లాడితే మీరు మా తోటి కార్యకర్తలని మాకంటే పెద్దలని గౌరవించినాం. మీరు అన్న అంటే మేము అన్న అన్నాం. కానీ మీరు మా నాయకురాలకి తిన్న గిన్నెలనే ఉంచేస్తా, తిన్న ప్లేట్లనే రంధ్రాలు చేసేస్తా అని మాట్లాడి మీ నోటికి వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే ఇంకా మీ చరిత్ర ఇంకా లోతుగా పోయి ఇదే మీడియా ముఖంగా చెప్పాల్సి వస్తుంది. మీరు దయచేసి మీ లిమిట్లో మీరు ఉండి మాట్లాడితే మంచిగా ఉంటుందని, చిన్నోని ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని మాట్లాడతలేను అంతే. దానికి మించి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. నా పేరు దండమానందం, తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ పెట్టడం అనేది కొంచెం బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఇవాళ కవితక్క గారి మీద నిన్న కొంతమంది రాజీవ్ సాగరు, అదేవిధంగా అనంతుల ప్రశాంత్, మఠం భిక్షపతి, ప్రసుల చరణ్, వీళ్ళందరూ రోడ్డున పడ్డమని మాట్లాడుతున్నటువంటి మాటలు రోడ్డున పడడం కాదు, మీరు బాగుపడి బయటపడ్డారు. ఇలా మీరు ఏదైతే అనుభవిస్తున్నారో మీరు తినే అటువంటి తిండి పైన, మెతుకు పైన కవితక్క అనే పేరు రాసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా, మీరు ఏ విషయం చెప్పినా కవితక్క అనే, మీరు ప్రతి తినేటువంటి మెతుకు పైన కవితక్క అనే పేరు ఉంటుంది అని ఆలోచించుకొని మాట్లాడాలి. అంతో కొంత బాగుపడ్డది మీరే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు అసలు ఒక విషయంగా చెప్పాలంటే 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 సంవత్సరాలు తెలంగాణ జాగృతికి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, వాళ్ళ స్థితిగతులు ఏదన్నా అనేటువంటిది ఇవాళ తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ అనేది రాజీవ్ సాగర్కి తెలుసు. రాజీవ్ సాగర్ గారికి చైర్మన్ ఎట్లా వచ్చింది తెలుసు. కవితక్క లేకపోతే మీకు చైర్మన్ ఎట్లా వస్తుండే. అదేవిధంగా మఠం భిక్షపతి గారికి ట్రేడ్ చైర్మన్ ఆయనకి ఎట్లా వచ్చింది, రాజీవ్ సాగర్ గారికి ఇప్పుడు చైర్మన్ ఎట్లా వచ్చింది. ఇవాళ అనంతుల ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి 2013లో జాగృతిలోకి వచ్చినావు. నీకు వచ్చిన తర్వాత మన మీ భార్య గారు అనేటువంటి ఆమెకు జడ్పీటీ ఎక్కడి నుంచి వచ్చింది. ఇవన్నీ కనీసం ఇంగిత జ్ఞానం లేదా మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు. నా సొంత ఇదే రాజీవ్ సాగర్ గారిని నా కొడుకు అని చెప్పింది ఎప్పుడు, ఈయనకు చైర్మన్ ఇచ్చినటువంటి దగ్గరుండి నా కొడుకు అని చెప్పి మాట్లాడినప్పుడు, కనీసం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడినటువంటి విషయం. నిజంగా మీరు అక్క ఎప్పుడో చెప్పారు, ఒకవేళ జాగృతిలో మేము ఉండలేము, మేము బయట ఏ పార్టీలైనా పోయి చేసుకుంటాము, అక్కడ మాకు లబ్ధి పొందుతుంది అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళండి అని చెప్పారు. మీరు చేసిన తప్పేందంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే కవితక్కను విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము మీకంటే సీనియర్లం. నేను 54 సంవత్సరాలు ఉన్నా, మీరున్న వాళ్ళకి 44 కూడా లేరు, 44 సంవత్సరాలు లేరు. మీరు అప్పుడే జడ్పీటీసీలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, అలా సర్పంచులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సర్పంచుల అవకాశాలు ఇచ్చారు. అంత చేసిన తర్వాత నిజంగా బాధాకరం. ఎందుకంటే కళ్ళపంటి రక్తం వస్తుంటుంది మాట్లాడితే. నిన్న వీళ్ళు ప్రెస్ మీటింగ్ నుంచి మనసు లేదు. అసలు మేము మాట్లాడతామని నిన్న ఈవినింగే మాట్లాడినప్పుడు కవితక్క అన్నారు, ఎందుకు లేవే ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేయండి అంటే కూడా మేము ఖచ్చితంగా మా మనసు అనేది బాధపడి మేము ఊకోలేక మేము, ఎందుకంటే వాళ్ళు ఒకటి చేసినప్పుడు మాట్లాడకపోతే బాగుండేది కదా అనే దాంతో ఇలా మేము మొదటి నుంచి 2006లో ఉన్నటువంటి సభ్యులందరూ ఎవరు కనీసము ఇదే ప్రశాంత్కు వచ్చిన 6 నెలలకే తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అధ్యక్షుల తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం కాకుండా మీ భార్యకు జడ్పీటీసీ ఇచ్చారు. ఇవాళ కవితక్కను ఏకవచనంతో మాట్లాడి హరీష్ రావును విమర్శించే స్థాయాన్ని మాట్లాడుతుండు. అంటే హరీష్, నువ్వు ఎవరి దగ్గర అదే ఈ స్టేజ్కి వచ్చినావు? హరీష్ రావు దగ్గర ఉండవా? కేసీఆర్ గారి ముఖం చూసి మేము ఇలా పార్టీలో పనిచేస్తున్నామన్నారు. కేసీఆర్ మిమ్మల్ని గుర్తుపట్టిండా? కవితక్కన లేకపోతే కవితక్క కార్లో మిమ్మల్ని తీసుకుపోయి డాడీ పలాని రాజీవ్ సాగరు, పలాని ప్రశాంత్, పలాని భిక్షపతి, పలాని చరణ్ అని పరిచయం చేయించి మీకు ఉన్నతమైన స్థానాలు ఇచ్చి పదవులు ఇచ్చిన తర్వాత మీరు నిజంగా ఏ కోణం నుంచి ఆలోచించి మీరు మాట్లాడుతున్నారు? ఇది పద్ధత కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. కవితక్క మీద మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం. ఇది మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది ఇంకా చాలా బాధాకరమైన విషయము. అందుకే చెప్తున్నాము, ఇట్లాంటి అవాకులు చేవాకులు పేల్చే ముందు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో మామూలు చిన్న పిల్లగాళ్ళు కాదు, చెడ్డి దొరుకుంటోళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమం 2001 కేసీఆర్ గారితో పనిచేసినాము. తర్వాత అక్క కోరిక మేరకు మేము 2006లో జాగృతులకు వచ్చి జాగృతిలో పనిచేసినాము. మొన్న జరిగినటువంటి దాడి చాలా మీదే, జాగృతి మీదే. మరి తీన్మారు మల్లన్న
ఆ వాక్యాలు మీరు అనకూడదు, ఆ దరిద్రమైన వాక్యాలు కానీ తీర్మార్ మల్లన్న ఆ మాట్లాడినటువంటి మాటలను మీరు కనీసం ఖండించిర్రా? మీకు ఎంత తోడబుట్టిన అక్కలాగా మా అక్క అన్నారు, మీరు తోడబుట్టిన తమ్ముళ్ళలాగా చూసుకున్నారు. ఏం చేశారు? అదేవిధంగా వీళ్ళు మమ్మల్ని పిలవలేదు, మాట్లాడలేదు అంటారు కదా. ఇదే జూన్ 1 రోజు తెలంగాణ జాగృతి ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు నవీనాచారి గారి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అంటే వీళ్ళందరికీ పేరున ఫోన్ పెట్టి పిలిచి, అందరికీ ఫోన్ చేసి పిలిచి మాట్లాడింది. అప్పుడే డిసైడ్ అయింది కవితక్క, ఏదోదైతే జాగృతి ఆఫీస్ ఓపెన్ అయిన రోజు వచ్చిన వాళ్ళు నా వాళ్ళు ఎవరైతే రాలో వాళ్ళు ఆ రోజే నాకు దూరమైనారని ఆ రోజు నుంచే 7 నెలల కింద మిమ్మల్ని దూరం పెట్టింది. ఇవాళ మీరు జాగృతికి రాజీనామా చేయడం ఏంది? అసలు తెలంగాణ జాగృతి అనేది 5 సంవత్సరాలు కమిటీ డిజాల్ అయ్యి ఇప్పుడు మీరు జాగృతికి రాజీనామా ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారు? కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి, మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మనం ఎక్కడైనా కానీ తిన్న ప్లేట్లను ఉంచవద్దు. ఇలా మనం బతుకుతున్నామంటే చేస్తున్నామంటే ఇలా మా సాదాబాదాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మా స్థితిగతులు ఏమున్నాయి, మేము ఇట్లునే అయినా ఇలా మేము కవితక్క ఎంబడే తిరుగుతున్నాం కదా. అంటే మా కవితక్క ఏం చేయలేదని కాదు, ఒక కవితక్క ఎంబడి ఎందుకు కంకణం కట్టుకొని పనిచేస్తాం అంటే చావైనా బతుకైనా రేవైనా ఏదైనా కడ వరకు కవితక్కతోనే, కట్టే కాల వరకు కవితక్కతోనేనండి. శబదం చేసి కవితక్కతో ఉన్నాము, ఎప్పటికైనా కవితక్కతోనే ఉంటాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు పేరు నమస్కారం చేస్తూ, ఇంకోటి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు జై జాగృతి, జై కవితక్క. ఎప్పటికైనా మేము కవితక్కతోనే ఉంటాము. కవితక్క జాగృతి అందరిది, మీది కాదు, మీ ఉన్నది కాదు, మేము ఉన్నది కవితక్కది. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. నా పేరు మేక లలిత యాదవ్. నేను తెలంగాణ జాగృతి మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని. ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కకు వెన్నుపోటు పెడిచిరంటారో ఇది నిన్న జరిగింది కాదు. గత సంవత్సరంన్నర కాలంగా అక్క జైలు పోయినప్పటి నుంచే జరుగుతుంది ఈ వెన్నుపోటు అనేది. ఏదైతే వెన్నుపోటు నాయకులతో సోపతులు చేసి ఇలా పదవులు అనుభవించి నిన్న చెప్తురు మీటింగ్లల్లో కూటీకి లేకుండా వచ్చినాం, ఇలా రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చినామని అన్నారు. ఈరోజు కూటీకి లేకుండా వచ్చి కోట్లకు పడగలెత్తింది ఎవరన్నా? ఇవాళ మీరు కాదా? ఇవాళ మీ చుట్టూన్న నాయకులు లీడ్ చేసింది ఎవరన్నా? మీరు కాదా? ఈరోజు ఎవరు జాగృతిలో అక్కని కలవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరన్నా? మీరు కాదా? ఇవన్నీ జరిగి ఈరోజు ఒక ఆడబిడ్డ జైలుకు పోతే ఆడికి నేను నా కొడుకు ఈరోజు ఢిల్లీకి నేను ఇలా అక్క కోర్టుకు వస్తుందని పోతే అక్కడ అవమానించిండు నన్ను రాజీవ్ సాగర్ అన్న. ఏంది మీరు కాంగ్రెస్కి చేసిరని? ఎవరన్నా కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది? నిజాయితీ గల ఉన్నాం కనుక ఈరోజు ఒక కార్పొరేటర్ గెలిచినా కూడా పదవిని తృణపాయం వదిలి అక్కతో కలిసి పనిచేస్తాను వచ్చినాం. ఆనాడు ఢిల్లీలో రిపోర్టర్లు అడిగారు, ఈరోజు ఎంతమంది కోట్లు సంపాదించుకున్నా అక్క కోసం రాలే, 5 ఆడోళ్ళు వచ్చి రమ్మా అన్నారు. నా పిల్లలతో సహా తేజ వీళ్ళందరూ వచ్చి అక్క దిగిపోతారు, అక్క బస్సు ఏమడు పరుగులెత్తి ఏడ్చుకుంటే పరుగులే చేసిన రోజులున్నాయన్న. మేము ఏం మాట్లాడుతున్నారన్నా? ఇదే శివరాత్రి రోజు ఇందిరా పార్క్ ధర్నా వేదిక కాదా? అక్క దీక్ష చేస్తే సాయంత్రం ఒక ఆడబిడ్డను నన్ను అవమానించినావు, నిన్నెవరు రమ్మన్నా స్టేజ్ మీదకి మాట్లాడమని అన్నావు. ఇవన్నీ లీడ్ చేసింది ఎవరన్నా? ఈరోజు పదవులు అనుభవించి ఈరోజు అక్క దగ్గర ఏం లేకుండా వచ్చి ఇలా కోట్లకు పడగలెత్తి ఈరోజు మీ పదవులకు వచ్చి కన్న తల్లి బిడ్డ అని చెప్పింది. తల్లి పాలు తాగి తల్లి రొమ్మున గుద్దే మీకెక్కడ ఉంటుందన్న విశ్వాసం? ఏదైతే కేసీఆర్కు వెన్నుపోటు పడుతుందో ఆ వెన్నుపోటు నాయకులకు ఈరోజు కవితకు వెన్నుపోటు పొడిచే నాయకులు మీరంతా కలిసి జతగట్టిరు. ఏం చేస్తారన్నా? మీరంతా ఏం చేయగలుగుతారు? అసలు ఈరోజు కేసీఆర్ ముఖం చూసే కవిత దగ్గరకు వచ్చినామన్నారు. కేసీఆర్ ముఖం చూసి కాదన్నా, కేసీఆర్ కూతురు అయితేనే డైరెక్ట్ కవితక్కలు కేసీఆర్ దగ్గర పోవాలంటే ఎవరి దగ్గర పోతుందన్న విషయంతో కవితక్క దగ్గర పోయారు. ఆనాడు మీ ముఖాలు ఎవరు గుర్తుపడతారన్నా? ఎవరు గుర్తుపట్టారు? ఆనాడు కవితక్క దగ్గర ఉండి కవితక్క ఇంట పని చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ దగ్గర మీ అన్ని పరిచయాలు పెంచుకొని మీ ఆస్తులు కూడగట్టుకొని ఈరోజు కవితక్క నాన్న అని పెద్దగా అయిందా మీరందరూ? ఇలా ఏం మాట్లాడుతురన్నా? ఒక్కొక్క బాధ అనిపిస్తుంది మాకు. మేము ఇలా ₹1 లబ్ధి పొందాలి అక్క కోసం. అయినా నేను జాగృతి నుండే కార్పొరేటర్ గెలిచిన అయినా సరే ₹1 లబ్ధి పొందకున్నా అక్క కోసం పనిచేస్తున్నాం మేము. ఈరోజు మీరు తెగ బలిసి ఇక్కడ మొత్తం పలిసి ముట్టుకోడిన బలిసి అంట చికెన్ సెంటర్కి వచ్చి తొడగొట్టినట్టుంది మీరు.
అంటే మీరే సవాలు విసురుతున్నారు. మేము బలిసినా, మేము తిన్నామంతా, మేము బలిసినా మీకు ఏం చేస్తారని. ఈరోజు అది కాదన్న ముఖ్యము. రేపు భవిష్యత్తు ఆలోచించుకోండి. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. ఏ జన్మలో ఇయ్యాల తిన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఆస్తులు, ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తున్నాయి మొత్తం చిట్టాతో కూడా త్వరలో బయట పెడతామన్నా. మీరు ఎక్కడెక్కడ సంపాదించుకున్నాయి అన్నీ చేస్తాము. గుర్తుపెట్టుకోండి అన్న, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తల్లిలా చూసుకున్న అక్కని ఈరోజు ఇన్ని మాటలన్నా అవమానించారు. మేము ఏ రోజు ఒక రూపాయి కూడా లబ్ధి చెందలే అక్క విషయంలో. అయినా సరే అక్క కోసం ఇదే తీర్మానం మల్లన్న అక్కని మాట్లాడితే ఎక్కడ పోయిరన్నా మీరు? ఏం మాట్లాడుతున్నా? ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డకు, మీ ఇంట్లో మీ బిడ్డకో చెల్లికో జరిగితే ఈ రకంగానే ఉంటారా అన్న? ఇవాళ వెన్నుపోటు పొడిచే నాయకులతోటి మీరు వెన్నుపోటు పొడిచి అక్కను పోయి ఏం లాభపడతాం అనుకుంటున్నారు? గమర్ద గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా భగవంతుడు అనేటోడు ఉంటే తప్పక శిక్ష అనుభవిస్తారు. ఇలా అన్ని రకాలుగా లబ్ధి పొంది ఉన్నారంటే మీరే. మొత్తం తెలంగాణ జాగృతి అక్క దగ్గర రానియకుండా మమ్మల్ని కూడా దూరం చేద్దామని చూస్తాం. నన్ను తిడితే కూడా ఇదే పండగ రోజు కూడా నేను నేర్చుకుంటా పోయినా. అయినా నేను బాధపడలే. తర్వాత అరే నేను అక్క అంటే బాధపడాలి కదా, రాజీవ్ సాగర్ ఎవరు, ఆయన పనిచేస్తే ఆయన లబ్ధి పొందింది, ఈరోజు చైర్మన్ ఆయన పక్క పోయింది అని నేను బాధపడలేదు. ఆ రోజే నీ మాటలకు నేను బాధపడిపోతే ఈరోజు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆడబిడ్డలను కూడా మీరు దూరం చేసేవాళ్ళు కదన్న. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట అనే ముందు 1,000 అక్కని చూపించే ముందు 4 మీకే చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకొని అక్కని మాట్లాడే అనే ముందు జాగ్రత్త తీసుకొని అక్కకు బేషరతుగా మీరందరూ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. నా పేరు మనోజ. నిన్న ఎవరైతే తిరుగుబాటు నాయకులని, జాగృతి తిరుగుబాటు నాయకులని ప్రెస్ మీట్ పెట్టినరో, ఓ అన్నలారా, నిజంగా మీకు మనసాక్షి అనేది ఉంటే ఒకసారి మీ మనసాక్షి మీద ప్రమాణం చేసుకొని ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులను అడగండి. కవితక్క గారు మిమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని ఏ స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీకు ఏం చేసిండ్రు కవితక్క గారు అనేది ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎందుకంటే మీరు ఎవరో భయపెడితే, ఎవరో వదిలిన బాణాలలాగా ఈరోజు మీరు కవితక్క గారి మీద మాట్లాడిండ్రు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్తలేరా మీరు చేస్తుంది నిజంగా అన్యాయం అని, ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి. కవితక్క గారు మిమ్మల్ని ఒక సొంత కొడుకుల, సొంత తమ్ముళ్ళలాగా భావించి మీకు ఎన్ని లాభాలు చేయలేదన్నా. మీకు ఎమ్మెల్యే టికెట్ అడిగితే రాజీవ్ సాగర్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అసలు ఈ రోజు జగదీష్ రెడ్డి గారికి ఉన్న కవితక్క గారికి విభేదాలు ఎక్కడివి? మీకోసం ఎమ్మెల్యే టికెట్ అడుగుతనే కదా. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా సార్ వెనకాల పడి మీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించి స్వయంగా అక్కనే ప్రమాణ స్వీకారానికి వచ్చి నా తమ్ముడు అని చెప్పడం కన్నా నా కొడుకు అని చెప్తే కరెక్ట్ ఏమో అన్నారు. అంటే ఈ రోజు మీరు ఒక తల్లికి మీరు ఎంత అన్యాయం చేసిండ్రంటే, అన్నం పెట్టిన తల్లికి ఈ రోజు మీరు ద్రోహం చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ ఉన్న ప్రశాంత్ అన్నకి ఏం లబ్ధి కాలేదా? మేము మా రూపాయి, మా పైసలు ఖర్చు పెట్టినాం, మా సమయాన్ని, మా యవ్వనాన్ని అన్ని మేము జాగృతి కోసం త్యాగం చేసినామన్నారు. తిరిగి మీకు జాగృతి ఏమి ఇవ్వలేదా? ఈ ప్రపంచానికి మీరెవరో తెలియజెప్పింది కవితక్క గారు ఈ జాగృతియే కదా. ఆ ప్రశాంత్ అన్నకి కవితక్క గారు ఏం చేయలేదా? నీ భార్యకి ఆ రోజు సీట్ ఇప్పించలేదా, గెలిపించలేదా? ఆ భిక్షపతి అన్న ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో అక్క మీకు సహాయం చేయలేదా? నీ పదవి కోసం, నీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్కగారు మాట్లాడలేదా? మీ ఫంక్షన్లకు రాలేదా? మీకు కష్టంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తుంటే అక్కగారు మీకు డబ్బులు లేవంటే మీకు ఫండ్ పంపించలేదా? మీకు అక్క ఎన్ని విధాలుగా మీరు జీరో నుండి వచ్చిన వాళ్ళని ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు అంటే ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అది కవితక్క గారు కాదా? ఈ రోజు మీరు హరీష్ రావు గారు, ఏదైతే సంతోష్ రావు గారు వదిలిన బాణాల్లాగా వాళ్ళు భయపెడితే వాళ్ళు వెనుకుండి నడిపిస్తే నడుస్తున్నారే తప్ప నిజంగా మీరు ఒకసారి మాలాంటి ఎవరైతే కవితక్క కార్యకర్తలం, కవితక్క అభిమానులం ఉన్నామో మా మెడ మీద కత్తి పెట్టి అక్కకు వ్యతిరేకంగా మాట్లాడమన్నా కూడా మా ప్రాణాన్ని వదులుకుంటామే తప్ప మేము కవితక్క గారికి అసలు ఒక్క మాట కూడా మేము ఎదురు తిరిగి కానీ కవితక్క గారికి వెన్నుపోటు కానీ అది చెయ్యము. మరి మీకెలా చేయబుద్ధి అవుతుంది? 18 సంవత్సరాలు మిమ్మల్ని ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసిండ్రు కదా. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. పోండి, మీరు పదవుల కోసం పోయినరు, ఈ రోజు మీరు ఏదో ఆశించిపోయినరు. పోండి, మీ జాగలో మీరు ఉంటుండ్రు తప్ప కవితక్క గారిని విమర్శ చేస్తే మొత్తం మీ చిట్టా అంత తెలంగాణ జాగృతి నాయకులం మేము బయట పెడతాం. ఖబర్దార్, గుర్తు పెట్టుకోండి. జై తెలంగాణ, జై కవితక్క. జై తెలంగాణ. నా పేరు సుచిత్ర. నేను తెలంగాణ
జాగృతి గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ని. అసలు రాజీవన్న గారు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టినందుకు ఆ ఊరి ప్రజలకు కూడా తెలుసో తెలియదో కానీ కవితక్కతో ఉన్నందుకు యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసింది. ఏమని అని అంటే కవితక్క గారి అనుచరుడు రాజీవ్ సాగర్ అని. ఆ విషయం ఈరోజు మర్చిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజీవన్న గారి సోదరు ఎవరైతే ఉన్నారో ఆమెనా ప్రతి సంవత్సరం రాఖీ కట్టిందో లేదో కానీ తన సొంత తమ్ముడిగా భావించి కవితక్క మాత్రం ప్రతి సంవత్సరం తనకు రాఖీ కట్టి తన సోదర భావాన్ని తెలుపుకునేది. అలాంటి సోదరి పట్ల మీరు ఈ విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగినరో అది మొత్తం కవితక్క పెట్టిన భిక్ష అని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. కవితక్క పక్కన ఉంటేనే మీకు ఆ గుర్తింపు వచ్చింది, కవితక్కతోనే మీకు జీవనం అనేది గడిచింది. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే కన్న తల్లిని మర్చినా మనకు బ్రతుకు తెరువు చూపించిన తల్లిని మాత్రం మరవద్దు. ఇది మాత్రం మీకు పక్కా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతగా చెప్తున్నారు, తను ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ స్థాయిలోకి తీసుకొచ్చింది మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇప్పుడు మిమ్మల్ని వదిలిన మీరు ఎవరైతే వదిలిన బాణాలో ఆ వారికి చెప్తున్నా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ స్థాయి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కవితక్క పట్ల ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే రేపు మీ గురించి ఏ విధంగా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఏ స్థాయి లేనప్పుడే అక్క చేయూత ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి అక్కనే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అన్ని విధాలుగా పదవులు పొంది అన్ని ఆస్తులు పోగు చేసుకొని మీ దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు మీ చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. రేపు మీకు వ్యతిరేకించరని మీరు ఎలా నమ్ముతున్నారు? ఈ వెన్నుపోటు అనేది ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఒక్కటే, జాగృతి కార్యకర్తలము ఏకదాటిపై నించున్నాము. కవితక్క పట్ల ఎవరైనా విమర్శలు కానీ అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాను. ఒక మహిళ వెనుక ఉన్నాము. ప్రతి ఒక్క మహిళ ముందొస్తే మాత్రం మీరు ఎక్కడ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు తెలంగాణలో అని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.